మెగా 9 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలతో మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్య విశేషాన్ని తెలియజేయబోతున్నాను. అదేంటంటే అతి తొందరలో ఒక షార్ట్ ఫిలింను నిర్మించబోతున్నాను. మెగా 9 ఛానల్ సమర్పణలు ఈ లఘు చిత్రాన్ని దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ నా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అన్నిటికీ నేనే బాధ్యత స్వీకరిస్తున్నాను. దర్శకత్వంతో పాటు రచన, స్క్రీన్ ప్లే అన్నీ నేనే ఈ చిత్రానికి ఉన్నాను. మీ అందరి ఆదరాభిమానాలు చూపించాలని కోరుకుంటున్నాము. అతి తొందరలోనే ఈ చిత్రాన్ని షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నాము. ఒకే ఒక్క రోజుల్లో ఈ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని మీ ముందుకు వస్తాము. అందులో ముఖ్యంగా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. ఆయన ఎవరో కాదు, ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయనే రిటైర్డ్ జడ్జి, విశ్రాంత న్యాయమూర్తి బూరుగుల మధుసూదన్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. వారు స్వయాన గతంలో ఒక విద్యార్థి దశలో నాటకాలు కూడా వేయడం జరిగిందని ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే కళా పోషకులు, కళా ఆరాధకులు వారు ఆయన ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు. మంచి చక్కగా నటిస్తారని మేము కూడా అందరము ఆశిస్తున్నాము. ఇంకా ఈ చిత్రం గురించి, ఈ లఘు చిత్రం గురించి, ద గ్రేట్ ఫ్యామిలీ అనే లఘు చిత్రం గురించి వారి మాటల్లోనే మనం విందాం. చూడండి. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము. మా మిత్రులు గౌరవనీయులు శ్రీ పల్లె మోహన్ చంద్ర గారు ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజరు. వారు ఎన్నో కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అంతకుముందు ఈ నలుగురు అనే ఒక చిత్రాన్ని నిర్మించారు. దానికి వారే కథ, రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసరు. అది చాలా విజయవంతమైంది. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. దాని పేరు గ్రేట్ ఫ్యామిలీ అని పేరు. గ్రేట్ ఫ్యామిలీ అనేది ఒక చక్కని కథ. దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వారి యొక్క ఆలోచనలో నుండి ఉద్భవించింది ఈ గ్రేట్ ఫ్యామిలీ అనే ఒక కొత్త కథ. దీని సారాంశం ఏంటంటే, కుటుంబంలో ఈ రోజులో ఎలా ఉంటున్నారు పిల్లలు, తల్లిదండ్రులు ఎలా కలిసి ఉంటున్నారు. అంతకుముందు పూర్వకాలము కుటుంబంలో అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండేవారు. ఒకరినొకరిని ఆప్యాయతగా పలకరించుకునేవాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు. కానీ ఈ మోడర్న్ ఏజ్లో చాలా మార్పులు వచ్చాయి కుటుంబాల్లో. ఎవరు ఎక్కువ పట్టించుకోవటం లేదు. తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉందంటే, తల్లిదండ్రులను గౌరవించేవారు. ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నట్టుగా ఆ విధంగా గౌరవించేవారు. కానీ ఈ రోజుల్లో అవన్నీ మర్చిపోయారు. ఎప్పుడూ కుటుంబాల్లో కలహాలు అవుతూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. ప్రేమతో ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి రచయితలు ముందుకొచ్చి మన సమాజాన్ని, దానిలో ఉన్న చెడు విషయాలను దూరం చేయాలంటే వారు మంచి రచనలు చేసి కుటుంబంలో సభ్యులు ఎలా కలిసి ఉండాలి, ఎలా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఆ విధంగా మన సమాజంలో మార్పులు రావాలంటే ఇలాంటి రచయితలు వస్తే చక్కని మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ మీడియా చాలా పవర్ఫుల్. అన్నిటికంటే మీడియా పవర్ఫుల్. మీడియాలో ఏదైనా వచ్చిందంటే ప్రజలు తొందరగా అర్థం చేసుకొని దాన్ని పాటించటానికి ప్రయత్నిస్తారు.
ఇప్పుడున్న సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారంటే మీడియా. ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి ఇలాంటి వాటిల్లో మంచి మంచి కథలు, సమాజాన్ని ఉద్ధరించేలాంటి విషయాలు వస్తే ప్రేక్షకులు తప్పక వాటిని ఆదరిస్తారు. మన సమాజంలో చక్కని మార్పు రావడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ విషయంలో నేను గౌరవనీయులు శ్రీ పల్లె మోహన్ చంద్ర గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు మన యొక్క సమాజం కోసం ముందడుగు వేసి చక్కని కథ, స్క్రీన్ ప్లే రాశారు. వారే దర్శకత్వం వహించబోతున్నారు. ఇది తప్పక విజయవంతమవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవటమే కాదు, నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది మంచి డైలాగ్స్, మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది మన ప్రేక్షకులను ఎట్లయినా అట్రాక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మోహన్ చంద్ర గారు ఇలాంటి కొత్త కొత్త కథలు రాస్తూ కొత్త కొత్త ఇలాంటి చిత్రాలను నిర్మిస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకా కొంతకాలం తర్వాత అయినా సమాజంలో తప్పక మార్పు వస్తుంది. ఇదివరకు ఉదాహరణ మనం చరిత్ర చూస్తే మీరు చూడండి, మన తెలుగు చరిత్ర, అందులో అంతకుముందు గుర్జాడ అప్పారావు గారు ఉండేవారు, మంచి రచయిత. ఆయన కన్యాశుల్కం రాసి చాలా మార్పు తెచ్చారు. కందుకూరి వీరేశలింగం పంతులు, ఆయన కూడా అప్పట్లో వీడో అంటే తెలుసు కదా, విధవరాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చన్న ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించారు. అంతకుముందు బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక మంచి పండితుడు ఈ యొక్క అప్పట్లో భర్త చనిపోతే భార్యను కూడా అదే కాటిలో పెట్టి కాల్చేవారు. ఆ దుష్ట సాంప్రదాయాన్ని ఆయన కూడా మార్పు తెచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళతో చెప్పి ఒక చట్టం తెచ్చి ఇట్లా భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు సతీసాగమనం కాల్చవద్దని, సతీసాగమనం దాన్నే సతీ సహగమనం అని అనేవారు. అది పూర్వకాలం నుండి వచ్చింది. అదే కంటిన్యూ అయితే ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని నిషేధించారు. ఈ విధంగా ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క దురాచారాన్ని మార్చివేశారు, తీసేయించారు. ఆ కోవకే వస్తారు మన మిత్రులు మోహన్ చంద్ర గారు. ఎందుకంటే వారు నేడు సమాజంలో ఉన్నటువంటి ఈ చెడు సంప్రదాయాలు, ఈ సమాజాన్ని దెబ్బతీసే విషయాలను దూరం చేయాలని వారు కంకణం కట్టుకొని మన ముందుకొచ్చారు. వీరి యొక్క ఉద్దేశం తప్పక నెరవేరాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. వారన్నారు నాకు కూడా ఇందులో ఒక అవకాశం ఇస్తానన్నారు. నాటకంలో ఒక పాత్ర. నాకు ఇంతకుముందు చదువుకునే రోజుల్లో స్టేజ్ మీద నటించిన అనుభవం ఉంది. హై స్కూల్లో ఎన్నో నాటకాలలో పాల్గొన్నాను అప్పట్లో. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు వారు నాకు కూడా ఒక అవకాశం ఇస్తానన్నారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు భవిష్యత్తులో తీసే ప్రతి చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జై హింద్.